తులసీదేవి గొప్ప పవిత్రత కలిగిన స్త్రీ. ఆమె భక్తి పవిత్రత వల్లే దేవతల పూజల్లో విశేష స్థానం పొందింది. ఒక్కరోజు ఆమె మనస్సు వినాయకుడిపై ఆకర్షితమైంది. తన జీవిత భాగస్వామి గణపతి దేవుడే కావాలని తులసీదేవి కోరుకుంది. తన కోరికను గణనాథుడికి చెప్పినప్పుడు వినాయకుడు మృదువుగా స్పందించాడు. నేను బ్రహ్మచారి వ్రతం పాటిస్తున్నాను, పెళ్లి బంధం నాకు సాధ్యం కాదు అని. తులసి ఆ మాటలు విని చాలా బాధపడింది. బాధ కోపమై, ఆ కోపం శాపమై మారింది. ఆమె వినాయకుణ్ణి శపించింది, నీ వివాహం చాలా ఆలస్యం అవుతుంది అని. గణనాథుడు శాంతంగా తల వంచి ఆ శాపాన్ని అంగీకరించారు. ఆ తర్వాత వినాయకుడు తులసీదేవికి ప్రతిగా అన్నాడు, నీకు వివాహం శంఖచూడుతో జరుగుతుంది, కానీ ఆ బంధం నీకు శాంతి ఇవ్వదు అని. ఈ విధంగా తులసీదేవి వినాయకుడిని శపించింది. అందుకే నేటికి గణనాథుని పూజలో తులసి ఆకులు వాడరు. అదన్నమాట కథ.